కొరకే కల్వరి స్వరము నీ కొరకే. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. యూదా కుమారులు ఎవరనగా పెరెసు, హెష్రోను, కర్మీహురు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా యహాతును కనెను. యహాతు అహూమైని లహుదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబియోతాము సంతతి వారెవరనగా యజ్రయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హెజ్జెలెప్లోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలు, హుషాయియులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెల, నయారా అను 2 భార్యలుండిరి. నయారా అతనికి అహూజాము, హెపెరును, తేమేనును, హాయా, హష్టారిని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హెల కుమారులు ఎవరనగా జెరెతు, సోహరు, ఎత్నాను, కోచు, అనూబును, జోబేబావును. హారుము కుమారుడైన అహర్లే యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షువహు సహోదరుడైన కెలూబు ఎష్టోనుకు తండ్రి అయిన మెహేరును కనెను. మీకేమైనా అర్థమైందా? ఏమైనా గ్రహించారా? చెరపట్టబడినటువంటి దేవుని ప్రజలు మరలా బబులోను నుంచి దేవుడు వాగ్దానం చేసిన భూమికి తీసుకురాబడ్డారు. ఎజ్రా వాళ్ళ లిస్ట్ అంతా రాస్తున్నాడు. ఎవరెవరు తిరిగి వచ్చారో, అలా తిరిగి వచ్చిన వారిలో యూదా కుమారులెవరో లిస్టు రాస్తున్నాడు. ఎవరు ఎవరికి పుట్టారో, ఎవరెవరికి పుట్టారో వాళ్ళ లిస్టు రాస్తూ యబ్బేజు అనేటటువంటి ఒక వ్యక్తి పేరు మాత్రమే రాసి ఆగలేకపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు యబ్బేజు అనే పేరు రాస్తున్నప్పుడు పేరుతోనే అతని గురించి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయాడు. ఎందుకని? యబ్బేజు గురించి చెప్పాల్సింది కొంత ఉంది, అతని గురించి ప్రజలకు తెలియాల్సింది కొంత ఉంది, అతని వల్ల ప్రజలు నేర్చుకోవాల్సింది కొంత ఉంది, అతని జీవితము ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అని గ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు యబ్బేజు గురించి రాస్తున్నప్పుడు యబ్బేజు తల్లి అతనిని కనెను అని మాత్రమే కాకుండా అతని గురించి రాశాడు. మరలా తర్వాత చూడండి, మళ్ళీ లిస్ట్ మొదలైపోతుంది. ముందు చూడండి, లిస్ట్ ఉంది. వాళ్ళు వీళ్ళని కనెను, వీళ్ళు వాళ్ళని కనెను, వాళ్ళు వీళ్ళని కనెను, లిస్ట్ ఉంది. అలాగే యబ్బేజును కూడా యబ్బేజు తల్లి కన్నది. కష్టములో కన్నది కనుక యబ్బేజు అనే పేరు పెట్టింది. యబ్బేజు అనే పేరుకు అర్థము శ్రమ లేదా దుఃఖము. కానీ గమనించాలి, యబ్బేజు గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు రాయించాడు. భూమి మీద చాలామంది పుట్టారు,
చాలామంది గిట్టారు, ఇప్పుడు చాలామంది బ్రతికి ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా సజీవులుగా ఉన్నాము. మన తాత మన తండ్రిని కన్నాడు, మన తండ్రి మనల్ని కన్నాడు, మనం మన పిల్లల్ని కన్నాము, మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని కంటారు. ఇంతేనా మన జీవితాల గురించి ప్రజలు తెలుసుకోవాల్సింది? ఇంతకన్నా ఏదైనా ఉందా? మన గురించి ప్రజలకు చెప్పడానికి దేవుడికి ఏదైనా ఉందా? నీ గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ గురించి చెప్పడానికి ఏదైనా ఉందా? ఉన్నది. ఏమిటి? అబ్రహాము అనేవాడు ఉన్నాడు ఫలానా ప్రాంతంలో. సరే, ఏంటి? బాగా తాగుతాడు. ఇదేంటిది? అదా చెప్పుకోవాల్సింది. అదిగో ఆ సంఘంలో సంఘ పెద్ద ఉన్నాడు. ఆ సంఘ పెద్ద కాపరికి అండగా నిలబడతాడు, సేవలో పాలు పంచుకుంటాడు, కాపరికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఎవరైనా ఒకవేళ కాపరి గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయిస్తాడు. ఆత్మీయ తండ్రి గురించి ఎలా మాట్లాడుతున్నారంటారా మీరు? అహర్నిశలు కృషి చేసే ప్రయాసపడేటటువంటి మన సేవకుని గురించి ఎలా మాట్లాడుతున్నారంటారా మీరు? నోరు మూయిస్తాడు. సంఘాన్ని, సంఘ మర్యాదను, సేవకుని యొక్క సాక్ష్యాన్ని కాపాడడానికి ఆ సంఘ పెద్ద నిలబడతాడు. అడుగుతున్నాను, ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, సాత్వికత్వము దీనత్వము కలవాడు, ఒకవైపు కుటుంబాన్ని కట్టుకుంటూనే, ఒకవైపు భార్యను ప్రేమిస్తూనే, ఒకవైపు బిడ్డలకు చిన్నప్పటి నుంచి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూనే, సంఘములో సేవలో పాలు పంచుకుంటూనే, కష్టపడి సంపాదించిన దానిలో శ్రేష్టమైన భాగాన్ని కాపరికి ఇస్తూనే, దశమ భాగము తీసుకొచ్చి మందిరములో వేస్తూనే ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉంటున్నాడు అని దేవుడు నీ గురించి చెప్పగలడా? ఒకవైపు భర్త మంచివాడు కాకపోయినా ఆ భర్తను లోబడుతూ, బిడ్డలను చాలా జాగ్రత్తగా ప్రార్థనతో పెంచుకుంటూ, కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకుంటూ, ప్రార్థన ద్వారానే తన భర్త మార్పు కోసం కన్నీళ్లు కారుస్తూ, తన చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి ఆత్మీయురాలుగా సాక్ష్యము పొందుకుంటూ, అనేక మందికి క్రీస్తును పరిచయం చేస్తూ, సంఘానికి వెళ్ళి స్త్రీల కూడికలో పాలు పంచుకుంటూ, వారికి మాదిరిగా జీవిస్తూ, వారితో పాటు కలిసి ప్రార్థన చేస్తూ, సంఘ అభివృద్ధి కొరకు కష్టపడే ఒక ఆత్మీయురాలువు నీవు. దేవుడు నీ గురించి ఏమైనా చెప్పగలడా? పుట్టాము, పెరిగాము, తిన్నాము, తాగాము, చచ్చాము, ఇంతేనా జీవితం? ఇంతేనా బ్రతుకు? అడుగుతున్నాను ఈరోజు, ఒకవేళ దేవుడు నీ గురించి చెప్పవలసి వస్తే మీ సంఘానికి చెప్పడానికి ఏమైనా ఉందా? నీ గురించి 4 మంచి మాటలు చెప్పాల్సి వస్తే చెప్పడానికి నీ దగ్గర యోగ్యకరమైన జీవితం ఏదైనా ఉందా? దేవుడు మోషే గురించి చెప్పవలసి వస్తే అంటాడు, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పగలరు దేవుడు. మరి దేవా, నువ్వు దావీదు గురించి ఏమైనా చెప్పగలవా? దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, దేవుడు చెప్పగలడు. మరి యోబు గురించి ఏమైనా చెప్పగలవా దేవా? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి మీద ఉన్న వారిలో అతని వంటి వాడు లేడు, చెప్పగలడు దేవుడు. మరి నోవహు గురించి ఏమైనా చెప్పగలవా? నోవహు కృప పొందినవాడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నోవహు నీతిమంతునిగా జీవించాడు. మరి హనోక్ గురించి ఏమైనా చెప్పగలవా? హనోక అతడు జీవించినంత కాలము నాతోనే నడిచాడు. మరి దానియేలు గురించి, దానియేలు నాకు బహుప్రియుడయ్యా. దానియేలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని? దానియేలు నేను లేకుండా బ్రతకలేడు. ప్రాణమైనా పోగొట్టుకుంటాడు కానీ ప్రార్థన మాత్రము ఆపలేడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది గురించి దేవుడు చక్కని సాక్ష్యం చెప్పగలడు.
నీ గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏమైనా ఉందా? నమ్మకమైన సేవకుడు, యథార్థమైన సేవకుడు, పరిశుద్ధమైన సేవకుడు, డబ్బు కోసం కకృతి పడే సేవకుడు కానే కాదు. డబ్బుల కొరకు గృహ దర్శనాలు చేసే సేవకుడు కానే కాదు. డబ్బున్న వాళ్ళని ఒక విధంగాను, డబ్బు లేని వాడిని, పేదవారిని మరొక విధంగాను చూసే సేవకుడు కానే కాదు. సంఘక్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేసేటటువంటి సేవకుడు దేవుడు చెప్పగలడా? మనల్ని చూసి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యూదా వంశము వారు ఎవరనగా, పేర్లు రాసుకుంటూ వెళ్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యజ్రా ద్వారా రాయిస్తూ యబ్బేజు గురించి వచ్చేసరికి ఆగు యజ్రా యబ్బేజు గురించి వాడు చెప్పాలి. ఏమిటి? అతడు 4 కోరుకున్నాడు. ఆ 4 కోరికలు నేను మన్నించాను. ఆ 4 కోరికలు నేను తీర్చాను. ఎందుకని? అతడు కోరుకున్నవి నాకెంతో సంతోషాన్ని ఇచ్చినాయి. అతని జీవితము నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టే అతని గురించి రాస్తున్నప్పుడు అతని గురించి 4 ముక్కలు రాయాలి. 4 ముక్కలు రాయించాడు. ఏమిటి ఆ 4 ముక్కలు? మీకు అర్థమయ్యే విధంగా 4 ముక్కలు, 4 విషయాలు త్వరగా చెప్పేస్తా. మొదటిగా కోరింది ఏమిటో చూద్దాం రండి. దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి ప్రార్థన చేశాడు. 4 కోరాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నాకు నీ ఆశీర్వాదం కావాలి. నా సరిహద్దును విశాలపరిచి, నా జీవితము నా సరిహద్దులు విశాలపరచాలి. నా గుడారము విశాలపరచబడాలి. సరే. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. సరే. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించాలి. 4 విషయాలు. మొదటిగా ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, నాకు దేవుని ఆశీర్వాదం కావాలి. రెండోదిగా ద పవర్ ఆఫ్ గాడ్, నాకు దేవుని శక్తి కావాలి. మూడోదిగా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నాకు దేవుని సన్నిధి కావాలి. 4వదిగా ద ప్యూరిటీ ఆఫ్ గాడ్, నాకు దేవుని పరిశుద్ధత కావాలి. మొదటిగా ఏమిటి? నాకు దేవుని దీవెన కావాలి. రెండోదిగా నాకు దేవుని శక్తి కావాలి. మూడోదిగా నాకు దేవుని సన్నిధి కావాలి. 4వదిగా నాకు దేవుని పరిశుద్ధత కావాలి. మొదటిగా నాకు దేవుని దీవెన కావాలి. ఏమంటున్నాడు? యెహోవా నన్ను ఆశీర్వదించు. మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా జీవితము ఆశీర్వదించబడింది, నా జీవితము దీవించబడింది అని మీలో ఎంతమంది చెప్పగలరు? చెప్పగలిగిన వాళ్ళు చేయి చూపిస్తారా? నా జీవితము దీవించబడింది అన్నవాళ్ళు రైట్ చేయి చూపించారు. నిజమో కాదో చెప్తా, నిజంగా మనం దీవించబడ్డామో లేదో చెప్తా. అక్కడ చాలామంది పురుషులు ఉన్నారు. బైబుల్ సెలవిస్తుంది 5,000 మంది పురుషులు. వాళ్ళు ఒకవేళ ఒక్క ఆవిడనే పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా వచ్చి ఉన్నట్లయితే 5,000 మంది భార్యలు. అప్పట్లో కుటుంబ నియంత్రణ లేదు కాబట్టి 4, 5, 6 పిల్లలు లెక్క వేసుకుంటే కనీసం ఒక 20,000 మంది అన్నా యేసయ్య వాక్యం వినడానికి వచ్చి ఉంటారు. వాళ్ళు వెళ్ళి వెతికితే ఒక బాలుడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి, ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభువా అని యేసయ్య చేతికి ఇచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు. 5,000 మంది పురుషులు, అనేక వేల మంది స్త్రీలు, పిల్లలు, ఇంచుమించు 15,000-20,000 మంది బహుశా అక్కడ ఉండుంటారు. అన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయంటారా? సరిపోవు. వినండి వినండి, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు
యేసయ్య చేతిలో పడినాయి. ఎవరి చేతిలో పడినాయి? యేసయ్య చేతిలో పడినాయి. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పడినాయో, యేసు ఏం చేశాడు? వాటిని ఆకాశం వైపుకు చూపి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ఆశీర్వదించి ఏం చేశాడు? ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించాడు. చేతిలో ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే, కానీ యేసు వాటిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో 5 రొట్టెలు 2 చేపలు యేసు చేత ఆశీర్వదించబడినాయి. యేసు చేత ఆశీర్వదించబడిన తరువాత అన్నాడు యేసు, పంచిపెట్టండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు పంచిపెట్టడం మొదలుపెట్టారు. అందరూ తినగా 12 గంపలు మిగిలినాయి. 5 రొట్టెలు 2 చేపలు. ఏం జరిగిందో చెప్పండి? యేసు ఆశీర్వాదము పొందుకున్నాయి. చాలా మందికి ఆహారంగా మారినాయి. ఇందాక మీరు చేయెత్తేశారు ఏమని? దేవుడు నన్ను దీవించాడు అని. దేవుడు నిన్ను దీవించినట్లయితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరముగా మారతావు, దీవెనకరముగా మారతావు. అది దేవుని దీవెన అంటే. నీ వల్ల నీ ఇంట్లో ఉన్న వారికి ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం పక్కన పెట్టండి, తలనొప్పి. నీ వల్ల నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సమాధానం ఉందా? ఊరుకోండి బ్రదర్, సమాధానం అంటారేంటి? ఆయన ఇంట్లోకి వచ్చాడంటే చాలు నరకమే. నీ వల్ల సమాధానం ఉందా సహోదరి? ఊరుకోండి, ఆఫీస్లో ప్రశాంతంగా ఉండి ఇంటికి వస్తే చాలు మా ఆవిడ మొదలు పెడద్ది. ఏమిటి? యుద్ధం. భర్తవే భార్యకి ఆశీర్వాదమా? భార్యవే భర్తకు ఆశీర్వాదమా? తల్లి తండ్రివే పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నారా? ఇంటికొస్తే అరుపులు, ఇంటికొస్తే కేకలు. ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు, పక్కింటి ఆయన వచ్చి ఏంటి ఖాళీగా ఉన్నారు ఏమిటంటే, మా ఆవిడ బయటికి వెళ్ళింది లేదని చెప్పి అన్నాడు. ఉండబట్టలేక పక్కింటి ఆయన అడిగాడు, ఏమండి ఒకవేళ మీ ఆవిడ వచ్చి ఫ్రంట్ తలుపు కొట్టింది అనుకోండి, అదే సమయంలో వెనకాల మీ ఇంట్లో ఉన్న కుక్క వచ్చి మీ వెనకాల తలుపు కొడతా ఉందనుకోండి, మీ ఆవిడేమో ముందు తలుపు కొడతాను తలుపు తీయమని, వెనక నుంచేమో కుక్కేమో తలుపు కొడతాను తలుపు తీయమని, మీరు ఏ తలుపు తీస్తారు అని అడిగాడు. భర్తలు ఇదే పరిస్థితిలో మీరుంటే ఏ తలుపు తీస్తారు? వెనక కుక్క తొడుతుంది, ముందేమో భార్య తొడుతుంది, ఏ తలుపు తీస్తారు? అతను అంటున్నాడు, కుక్క తలుపే తీస్తానన్నాడు. ఊరుకోండి, కుక్క తలుపు తీయడం ఏమిటండి? భార్య ముందు తలుపు కొడతా ఉంటే తీయొచ్చుగా. ఆ భర్త అంటాడు, కుక్క తలుపు తీస్తే అరుస్తున్న కుక్క కాస్త లోపలికి వచ్చి నోరు మూసుకుంటుంది, కానీ మా ఆవిడ తలుపు తీశానంటే లోపలికి వచ్చి అరవడం మొదలు పెడద్ది. కాబట్టే కుక్క తలుపు అయినా తీరుస్తాను కానీ మా ఆవిడికి మాత్రం తెలియను. సహోదరులు, అలాగే సహోదరులు, ఇదా మన బతుకు? నువ్వు ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ ఉంటే, ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉంటే నీ భార్య వచ్చాడు రాక్షసుడు వచ్చాడంటే ఇంక ఇల్లంతా గొడవే. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు పాపం, ఈ లోపల నువ్వు బైక్ మీద వస్తావు, స్కూటర్ మీద వస్తావు, అంతే, మమ్మీ వస్తున్నాడు. ఎవడు? కన్న తండ్రే. వాళ్ళేదో రాక్షసుడు వస్తున్నట్టుగా, దుర్మార్గుడు మమ్మీ వచ్చేస్తున్నాడు, సరేనా మీరు ఆ రూమ్లోకి వెళ్ళిపోయి, అంతే గబ్బ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని కూర్చుంటారు. ఎందుకని? నువ్వు వస్తే ప్రళయం కదా. నువ్వు వస్తే ప్లేట్లు గాల్లోకి ఎగురుతాయి, టీవీలు నేల మీద పడతాయి. ఉన్నారా ఈరోజు అలాంటి వాళ్ళు? ఇంటికొస్తే నరకము చూపించే భర్తలు, ఇంటికొస్తే నరకము చూపించే భార్యలు. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఆశీర్వాదకరముగా ఉండడానికి, దీవెనకరముగా ఉండడానికి. కానీ ఎవరండి ఈ రోజుల్లో ఆశీర్వాదకరముగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, దీవెనకరముగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, సమాధానాన్ని పెంచి పోషించే వాళ్ళు?
ఈ రోజుల్లో భర్తకు సమాధానం కరువైపోతుంది, భార్యకు సమాధానం కరువైపోతుంది, ఇళ్లల్లో సమాధానం కరువైపోతుంది. కారణము దేవుడు లేకుండా జీవించడమేగా, దేవునికి దూరంగా జీవించడమేగా. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసు హస్తములో పడినప్పుడు అనేక వేల మందికి దీవెనకరంగా మారినాయి. దేవుడు నిన్ను దీవించినప్పుడు నీవు అనేక మందికి దీవెనకరంగా మారతావు. నీ ఆత్మీయత, నీ భక్తి, నీ ప్రార్థనా జీవితము, నీ సాక్ష్యము, నీ ప్రవర్తన, నీ పరిశుద్ధత నీ చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా ఉంటుంది. అడుగుతున్నా, ఉద్యోగం చేసే చోట నీ జీవితము సవాలుగా ఉందా? మాదిరికరంగా ఉందా? దీవెనకరంగా ఉందా? నిన్నెవరైనా చూసి బ్రతికితే ఇలా బ్రతకాలి, జీవిస్తే ఇలా జీవించాలి, కుటుంబాన్ని కట్టుకుంటే ఇలా కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లల్ని పెంచితే ఇలా పెంచాలి, భర్తగా ఉంటే ఇలా ఉండాలి, భార్యగా ఉంటే ఇలా ఉండాలి, తండ్రిగా ఉంటే ఇతనిలా ఉండాలి, తల్లిగా ఉంటే ఈమెలా ఉండాలి. ఎవరైనా ఎన్నడైనా నిన్ను చూసినప్పుడు వారి మనస్సులో ఈ ఆలోచన పుట్టే అవకాశం నువ్వు ఇచ్చావా? అది దీవెనకరమైన జీవితం, అది ఆశీర్వాదకరమైన జీవితం. సంఘం అంటే ఇలా ఉండాలి, కాపరి అంటే ఇలా ఉండాలి, సేవ అంటే ఇలా ఉండాలి, ఇలాంటి సేవ చేయాలి, ఇలాంటి కాపరిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు ఎవరైనా అటువంటి ప్రేరేపణ పొందుకోగలిగారా? అడుగుతున్నాను. అది ఆశీర్వాదం అంటే. ఆనాడు ఎబ్బేజు కోరాడు, ప్రభువా నేను ఆశీర్వాదం పొందుకోవాలి. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మొదటిగా జరగాల్సినది తెలుసా? యేసయ్య హస్తాల్లో పడాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన నీ సత్య సందేశముతో ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పందించినందుకు వందనాలు ప్రభువా, సంధించినందుకు స్తోత్రాలు నాయన. మేము దీవెనకరముగా జీవించాలి, దీవించబడాలి. అలా అంటే మేము నీ చేతుల్లో పడాలి. నీ చేతుల్లో పడకుండా, నీ చేతికి మా జీవితాన్ని అప్పగించకుండా సైతానుగాడికే ఇప్పటి వరకు అప్పగించి ఈ ఆలయమైన శరీరాన్ని బూతు బంగ్లాగా మార్చేశాం. క్షమించు నాయనా. శపితమైన జీవితాన్ని జీవిస్తున్నాం, మన్నించు ప్రభువా. మా హృదయంలో నీవు అడుగు పెడితే మా పట్ల నీవు కలిగి ఉన్న తలంపులు బహు ఉన్నతమైనవని, బహు గంభీరమైనవని, బహు విస్తారమైనవని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉండగా, ఇక నుంచి మా జీవితాన్ని నీకు అంకితము చేసి నీ కుమారుణ్ణి రక్షకునిగా స్వీకరించిన మేము ఇక నుంచి నీ కుమారుని అడుగు జాడల్లో నడవడానికి, అతి పరిశుద్ధముగా జీవించడానికి, 10 మందికి దీవెనకరముగా బ్రతకడానికి, నిన్ను మహిమపరిచే సాక్షార్థమైన సేవ చేయడానికి మా అందరికీ అట్టి కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సుఖము లేక, సంతోషము లేక, సమాధానం లేక, నీచమైన ప్రతి పాపానికి బానిసవై నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు. దేవుడు
చూశాడు కాబట్టి నన్ను పంపించాడు. నీకు హెచ్చరిక చేయమని. ఈ స్టేడియంలో ఎంతమంది ఉన్నారో బయట ఇంతమంది ఉన్నారు. నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ రావడానికి అరగంట పైన పట్టింది. ఇది ఈ రోజున సతీష్ కుమార్ గారి బోధనలు అంత ప్రభావితం చేస్తున్నాయి సమాజాన్ని. నేను చూశాను సతీష్ కుమార్ గారి సందేశాలని, ఉపదేశాలని నేను టీవీలో చూశాను చాలాసార్లు. ఒక ఆదర్శవంతంగా అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా, చదువుకున్న వాడికి చదువుకోని వాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండటం నేను గమనించాను. అందుకనే ఈరోజు నాకైతే రేపు ఉదయం రావాలి ఇక్కడికి, నేను నరసరావుపేటకి. నాకు ఇట్లా సమావేశం కలవరి మహిమోత్సవాలు ఉన్నాయంటే ఫ్లైట్ ఎక్కి వచ్చాను నేను. సతీష్ కుమార్ గారి యొక్క బోధనలు అంత ప్రభావితం చేస్తున్నాయి. సతీష్ కుమార్ గారు రావటం వల్ల ఈ పట్టణానికి దేవుడు ఎంత వెలుగునిచ్చి ఆయన అద్భుత కార్యములు జరిగించాడు. ప్రతి ఒక్క యవనస్తులు గుచ్చుకునే విధంగా, తన గుండెల్లో పాతుకుని పోయే విధంగా ప్రతి ఒక్క యవనస్తుతో మాట్లాడాడు. నిజంగా వాక్యం నాకైతే స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. నా పాపాల గురించి తెలియజేశాడు. నాకు సూటిగా మాట్లాడాడు. దేవునికి నమ్మకంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. మా భర్త గారు 20 సంవత్సరాల మించి కూడా ఆయన రాకుండా అదే ఈ లోకంలో పడి పాపలోకంలో శాపలోకంలో బదిలైపోయినాడు. అలాంటి ఆయన ఈ వాక్యం విని చాలా మారాడండి. కలవరి మహోత్సవాలు సతీష్ అన్న గారు పెట్టిన మీటింగ్స్కి మామూలుగా రావట్లా స్పందన. అసలు ఈ 20-30 కిలోమీటర్లో ఉన్న జనానికే అసలు ఇంత పెద్ద డయాస్ చాలేదంటే నరసరావుపేట పట్టణంలో అసలు మొదటిగా అసలు ఈ పట్టణానికి మంచి రక్షణ వచ్చినట్టేనండి. సతీష్ కుమార్ గారు నిజంగా ఆయన ఒక అద్భుత సువార్థికుడు. ఆయన అనేక మంది జీవితాలని మార్చి నూతన వెలుగులోకి నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప సేవకుడిగా నేను భావిస్తున్నాను. వాక్యం విన్నాక మంచి భార్యగా, మంచి తల్లిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మా పట్టణంలో ఇటువంటి మీటింగ్స్ ఎప్పుడు జరగలేదు. ఇలా 1000 మంది ప్రజలు ఎప్పుడు రాలేదు. మా జీవితాలు ఎలా కట్టుకోవాలో సతీష్ అన్న చాలా అద్భుతం చెప్పాడు. బలహీనని బలపరిచాడు. ఈరోజు చాలా మంది పెడతారు, కానీ స్వస్థతలని, శారీరక స్వస్థతలు, ఆత్మీయంగా బలపడటానికి ఇక్కడికి వస్తున్నారు. ఉప్పినలాగా ఉద్యమం ఉగెత్తుపడినట్టు వచ్చారు జనం. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.